హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. కావ్య శ్వేతకి ఫోన్ చేస్తుంది. ఇక స్కూల్ డేస్ అప్పుడు ఇక ఫ్రెండ్స్ లిస్ట్ ప్రకారం శ్వేత నెంబర్ కూడా రావడంతో శ్వేతకి ఏమన్నా తెలిసే ఉండొచ్చు అని చెప్పి ఇక ఫోన్ చేస్తుంది. దాంతో శ్వేత కావ్య ఏంటి అనగానే, నిన్ను కలవాలి శ్వేత, కొంచెం సీక్రెట్గా కలవాలి, ఇక మన ఇద్దరం ఎక్కడ కలుద్దాం అని చెప్పి పిలుస్తుంది. ఇక అదేవిధంగా సీక్రెట్గానే కలుస్తారు ఇద్దరు కూడా. ఇక శ్వేత కావ్యతో ఏంటి కావ్య ఇంత అర్జెంటుగా రమ్మన్నావేంటి అనగానే, నీకు కొన్ని విషయాలు అడగాలి, నీకు కొంచెం తెలిస్తే నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పి అడుగుతుంది. ఏ మ్యాటర్ అది, ఏ విషయాలు తెలియాలి నీకు అని చెప్పి శ్వేత అడుగుతుంది. ఇక వెంటనే కూడా రాజ్ గురించి అడుగుతుంది కావ్య. ఇక ఈ మధ్యకాలంలో ఆయన ఒక బాబుని తీసుకొని వచ్చారు. నీకు తెలియంది కాదు, ఆ బాబు తల్లి ఎవరంటే కనీసం ఏ సమాధానం చెప్పరు, కానీ ఆ బిడ్డ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పి అంటున్నారు. నా మనసుకు మాత్రం ఆయన అబద్ధం చెప్తున్నారనిపిస్తుంది. ఆయన ఇలాంటి పనులు చేయరనిపిస్తుంది. కానీ ఎందుకు ఆ పని చేశారా, అసలు ఆ బిడ్డ ఎవరి తాలూకు బిడ్డ అన్నది నాకు తెలియాలి శ్వేత, అందులో నీకు ఏమన్నా తెలిసి ఉంటుందేమోనని ఇక పిలిపించాను అని చెప్పి కావ్య అనగానే, అయ్యో కావ్య, నిజానికి రాజ్ ఇలాంటి పని చేస్తాడు అని చెప్పి నేను ఎప్పుడు ఊహించలేదు. అదే ఇక రాజ్ని చాలాసార్లు నిలదీశాను. నువ్వు నీ బాబు అని చెప్పి చెప్తున్నావు, నీతో నాకు చాలా సంవత్సరాల నుంచి ఇక మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు కూడా ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు, నీకు ఈ బిడ్డ ఉండడం ఏంటి అని చెప్పి నేను కూడా నిలదీశాను కావ్య. కానీ ఎంతకీ రాజు మాత్రం వీడు నా బిడ్డ అని చెప్పి చెప్తున్నాడు తప్పించి ఇక పూర్తి వివరాలు అస్సలు చెప్పట్లేదు అని చెప్పి అనగానే, శ్వేత, మరి మీతో పాటు చదువుకునే పిల్లల్లో 10th క్లాస్లో ఇక వెన్నెల అనే అమ్మాయి ఎవరైనా ఉండేదా అని చెప్పి అడుగుతుంది కావ్య. వెంటనే ఇక శ్వేత, ఆగు, వెన్నెలనా అని చెప్పి ఒక్కసారిగా స్ట్రైక్ అయ్యి, ఇద్దరు వెన్నెలలు ఉన్నారు ఏ అనగానే, మొన్నటికి మీ ఫ్రెండు నేను అడిగి ఆ బాబు తల్లి పేరైనా కనీసం చెప్పండి అని చెప్పి నేను అడిగేసరికి చివరి ఆఖరికి వెన్నెల అని చెప్పారు. ఇక అప్పటి నుంచి ఇక వెన్నెల అనే అమ్మాయి కోసం నేను తిరగని ప్లేస్ లేదు అని చెప్పి అనగానే, అవునా, వెన్నెల అని చెప్పాడా, వెన్నెల అంటమేంటి, వెన్నెల ఇప్పుడు ఎక్కడుంది, చిన్నప్పుడు ఇక 10th క్లాస్ చదువుతున్న టైంలో 2-3 సార్లు రాజ్ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడేది. తను ఎప్పుడు చూసినా రాజ్ని చూస్తూ ఉండేది, ఎక్కడికి వెళ్ళినా రాజ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేది. అప్పుల్లో అందరూ కూడా రాజ్ అంటే వెన్నెలకి చాలా ఇష్టం అని చెప్పి చాలామంది దగ్గర విన్నాను కావ్య అని చెప్పి అనగానే, వెంటనే ఇక శ్వేత, వెన్నెల అంటే ఇప్పుడు మరి ఎక్కడ ఉంటుంది, తన అడ్రస్ కంపల్సరీ స్కూల్లో ఇచ్చే ఉంటారు కదా, మరి వెళ్ళావా అనగానే, అయ్యో శ్వేత, ఆ అడ్రస్కి వెళ్ళాను, కానీ వాళ్ళు 10 years ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. అక్కడ ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోయారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు ఎలాగా, ఇక వెన్నెల గురించి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక డీలా పడిపోతూ ఉంటుంది కావ్య. ఇక వెంటనే శ్వేత, చూడు కావ్య, ఖచ్చితంగా ఆ వెన్నెలని మన ఇద్దరం కలిసి ఏదో రకంగా ఎక్కడ ఉన్నా తీసుకొని వద్దాం, నువ్వేమీ కూడా బాధపడమాకు అని చెప్పి అనగానే, ఇక వెంటనే కావ్య, ఇదిగో శ్వేత, ఈ విషయంలో నాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలి. ఏంటంటే ఇక మీ క్లాస్మేట్స్ అందరూ కూడా 10th బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఇక గెట్ టుగెదర్ లాగా మీరందరూ కలిసేలాంటి ఒక పార్టీ లాంటిది ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా ఆ పార్టీకి వెన్నెలని ఇన్వైట్ చేయాలి. ఇక అందరినీ సోషల్ మీడియాలో కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఇక పార్టీకి రమ్మని ఆహ్వానించాలి. అప్పుడు ఖచ్చితంగా వెన్నెల ఎక్కడ ఉన్నా ఫ్రెండ్కి ఫ్రెండ్ ద్వారా ఆ రకంగా వెన్నెల ఖచ్చితంగా ఇక పార్టీకి వస్తుంది అని చెప్పి అంటుంది కావ్య. వెంటనే కూడా శ్వేత, వా, బ్రహ్మాండమైన ఐడియా, అసలు చాలా కరెక్ట్గా వేశావు, నిజంగానే ఇప్పుడు అందరూ ఎలాగో కలుస్తున్నారు కదా, ఇక 10th బ్యాచ్ని ఇక కలుద్దామని చెప్పి నేను కూడా మా గ్రూపులో చెప్తాను. నాకు తెలిసి 2-3 అయితే నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అన్నది నాకు అంతగా ఐడియా లేదు కావ్య, కానీ ఇక నా ఫ్రెండ్స్కి నేను షేర్ చేస్తాను, వాళ్ళు కూడా ఇక వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. అలాగే ఇక మేము 2002 నుంచి
2003 బ్యాచ్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం కూడా ఇక తెలుసుకొని వాళ్ళందరినీ కూడా గెట్ టుగెదర్ పార్టీని అరేంజ్ చేస్తాను, అప్పుడు ఖచ్చితంగా వెన్నెల వస్తుంది అని చెప్పి శ్వేత అంటుంది. శ్వేత, ఈ విషయం మాత్రం మీ ఫ్రెండ్కి అస్సలు తెలియనివ్వద్దు, ఎందుకంటే ఆయనకి నేను తెలియకుండానే ఆ వెన్నెల గురించి తెలుసుకుంటున్నానన్న సంగతి ఆయనకు తెలియదు, ఇదంతా కూడా మన ఇద్దరి మధ్య ఉండాలి అని చెప్పి అంటుంది. అయ్యో కావ్య, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్కి ఈ విషయం చెప్పను, ఖచ్చితంగా వెన్నెలని మనం పట్టుకోవాలి. అలాగే ఇక రాజ్ అసలు ఎందుకు ఈ విషయాన్ని ఇంతవరకు దాచిపెట్టాడు, అసలు ఇప్పుడు ఆ బిడ్డను తీసుకురావడం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా వెన్నెల ద్వారా మనకి బయటపడతాయి. ఇక ఈ విషయంలో నా ఫుల్ సపోర్ట్ నీకే కావ్య, కానీ రాజ్ విషయంలో నిజంగా నువ్వు చాలా గ్రేటు. రాజ్ తప్పు చేయడని నీ మనస్సాక్షి నీకు చెప్తుంది అన్నావు కదా, అది నిజంగా చాలా గ్రేట్. ఈ రోజుల్లో ఎవరున్నారు నీలాగా? ఇక చిన్నగా వేరొక అమ్మాయితో మాట్లాడితేనే అనుమానం చేసి ఇక డైవర్స్ వరకు వెళ్ళిపోతున్న రోజులు ఇవి. అలాంటిది ఇక ఒక బాబుని తీసుకొని వచ్చి నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి ఇంట్లో పెట్టి ఆ బిడ్డకి సేవలు చేస్తుంటే నువ్వు కూడా ఇంకా ఆ బాబుకి ఎంతో కొంత సేవలు చేస్తూ ఉన్నావంటే నువ్వు నిజంగా చాలా మంచిదానివి కావ్య. నీలాంటి వైఫ్ దొరకడం నిజంగా మా ఫ్రెండ్ రాజ్ అదృష్టం. ఇక రాజ్ విషయంలో కూడా నువ్వు కూడా లక్కీనే, ఎందుకంటే రాజ్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కదా, రాజ్ చాలా మంచి మనస్తత్వం. ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే ఇక ఖచ్చితంగా హెల్ప్ని చేస్తాడు, ఆ విషయం కూడా ఎవరికి చెప్పడు. ఇక హెల్ప్ చేసింది కాకుండా వాళ్ళు ఒకవేళ హాని చేశారు అని చెప్పి తెలిసినా కూడా మళ్ళా వాళ్ళు వచ్చి హెల్ప్ చేయమంటే ఖచ్చితంగా చేస్తాడు. కానీ రాజ్ విషయంలో నేనే నమ్మలేకపోతున్నాను. అసలు రాజ్ ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు, అసలు ఎవరికీ తెలియకుండా ఆ బిడ్డని ఎక్కడి నుండి తీసుకొని వచ్చాడో అన్నది నాకే చాలా ఆశ్చర్యంగా వేస్తుంది అని చెప్పి ఇక కావ్య అలాగే శ్వేత ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. మరొక పక్క ఇక కళ్యాణ్ అయితే ఎండి స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక రాజ్ సీట్లో కూర్చోకుండా విడిగా పక్కన ఒక చైర్ వేసుకొని కూర్చొని ఎప్పటికైనా అన్నయ్యదే ఈ స్థానం, ఇప్పుడు ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను వచ్చాను, కానీ ఖచ్చితంగా ఇది రాజన్నయ్య కూర్చోవలసిన కుర్చీ ఇది, ఈ కుర్చీ ఎప్పటికీ నాది కాదు అని చెప్పి ఇక చాలా బాధపడతాడు ఆఫీస్ మొత్తాన్ని చూసి. కానీ ఇక తనతో పాటు రాహుల్ కూడా ఆఫీస్కి వస్తాడు మేనేజింగ్ డైరెక్టర్గా. ఇక వెంటనే కూడా ఏంటి కళ్యాణ్, ఏంటి విశేషాలు, మొత్తానికైతే నువ్వు ఎండి అయిపోయావు అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇక్కడికి మాట్లాడడానికి రాలేదు రాహుల్, ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాం మనం, నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో, నేను కూడా నా వర్క్ చేసుకుంటాను అని చెప్పి కళ్యాణ్ అయితే రాహుల్కి మొహం మీదే చెప్తాడు. ఇక రాహుల్ అయితే వెంటనే కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాహుల్ నాకెందుకో ఖచ్చితంగా వర్క్ చేసే మెంటాలిటీ అయితే కాదు, అసలు ఎందుకని ఆఫీస్కి వచ్చాడో కూడా అర్థం కావట్లేదు. ఇక అనామిక నన్ను బాగా బ్రతిమలాడింది, అలాగే ఇక రాహుల్ని ఖచ్చితంగా జాబ్ ఇమ్మని చెప్పిందని ఇచ్చాను, కానీ రాహుల్ని చూస్తుంటే నమ్మకం కలగట్లేదు, ఏదో ఒకటి చేసి 2-3 రోజులకి ఆఫీస్ నుంచి మానేసేలా ఉన్నాడు అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక ఆఫీస్ విషయాలన్నీ కూడా కొత్తగా ఉండడం వల్ల ఇక అన్నీ కొంచెంగా మధ్యలో శృతిని పిలిచి శృతి ద్వారా కొన్ని ఫైల్స్ తెప్పించుకొని ఇక మధ్యలో రాజ్ కూడా ఫోన్ చేసి డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటాడు. ఇక శృతి అయితే ఇక ఎందుకు రాజ్ సార్ రాలేదు, రాజ్ సారు ఎప్పుడు కూడా ఇక్కడే కూర్చొని అందరికీ కూడా కరెక్ట్ డ్యూటీలు ఇస్తూ ఉంటారు, చాలా సిన్సియర్గా ఉంటారు, అలాంటి రాజ్ సార్ ఈరోజు రాకుండా ఇక కళ్యాణ్ సార్ వచ్చారంటే, మొన్న ఏమో బాబుని తీసుకొని వచ్చారు, ఆ బాబు ఎవరంటే చాలా కోపపడ్డారు, ఇప్పుడేమో ఏకంగా రాజ్ సార్ ఊళ్ళో లేరని అంటున్నారు. రాజ్ సార్ ఊళ్ళో లేకపోవడం ఏంటి, అయినా ఆఫీస్ని వదిలేసి ఇన్ని రోజులు ఇక ఎక్కడుంటారు అని చెప్పి ఇక లేనిపోని ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇక శృతి దగ్గరికి వస్తాడు ఇంకొక కొలీగ్. వెంటనే కూడా శృతి మేడం, ఇక మిమ్మల్ని కళ్యాణ్ సార్ పిలుస్తున్నారు క్యాబినెట్లోకి అనగానే ఇక లోపల వెంటనే కూడా శృతి ఇక ఈ రాహుల్ సార్ అనవసరంగా వచ్చారు, వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, మొత్తానికి ఎప్పుడు కూడా నన్నే పిలుస్తూ ఉంటారు, ఆయన కళ్ళు చూస్తుంటేనే తేడా కళ్ళు,
ఏదో ఒకటి మనుషుల్ని చూస్తూనే మింగేసేలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అసలు ఇక ఈ ఆఫీస్కి ఈయన ఎందుకు వచ్చినట్టు? ఒకప్పుడు రాజ్ సార్ చక్కగా ఆఫీస్కి వచ్చినప్పుడు ఎంతో ఇంట్లో మనిషిలాగా అసలు భయం లేకుండా ఉండేది. ఎంతో కొంత కళ్యాణ్ సార్ కూడా చాలా మంచి వ్యక్తి. కానీ ఈ రాహులే దుర్మార్గుడు. ఎప్పుడు చూసినా అమ్మాయిలతో తప్పించి కనీసం ఒక్కసారి కూడా అబ్బాయిల్ని క్యాబినెట్లోకే పిలవడు అని చెప్పి విసుగ్గా ఇక అనుకుంటూ ఉంటే, ఇంతలో ఇక మళ్ళీ వెంటనే వచ్చి రాహుల్ సార్ పిలుస్తున్నారు శృతి మేడం అని చెప్పి చెప్పగానే, వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళగానే ఇక శృతిని కింది నుంచి మీద దాకా రాహుల్ చూస్తూ, ఏంటి స్టాఫ్ అందరికీ నువ్వేనా హెడ్వి? కనీసం ఎవ్వరు కూడా కనీసం నిన్ను వచ్చినప్పుడు లేచి నుంచోవాలని తెలీదా అని చెప్పి ఇక కావాలని ఇక శృతిని టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. శృతికి చాలా చిరాకు అనిపిస్తుంది. సార్ సార్ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి శృతి, ఏంటో కొత్తగా చూస్తున్నావు? నేను నీకు అంతకు ముందు నుంచి తెలుసు కదా, నేను ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ని. ఖచ్చితంగా ఫైల్స్ అనేవి నా తర్వాతే ఇక మెయిన్ ఎండీ దగ్గరికి వెళ్తాయి, అది గుర్తుపెట్టుకో. ఏదైనా నా దగ్గర తప్పు జరిగితే నేను నీకు పోస్ట్లోంచి తీసేయగలను, తెలుసా నీకు అని చెప్పి ఇక ఏదో రకంగా పిచ్చి పిచ్చిగా శృతితో బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇక అటువైపుగా కళ్యాణ్ అయితే అప్పుడే వస్తాడు. కళ్యాణ్ వెంటనే కూడా రాహుల్ అని చెప్పి గట్టిగా పిలుస్తాడు. పిలవగానే, ఏంటి కళ్యాణ్ ఏంటి అనగానే, ఏం చేస్తున్నావు? నీకు నేను ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఆఫీస్కి వచ్చింది వర్క్ చేసుకోవడానికి తప్పించి ఇలా కబుర్లు ఆడడానికి కాదు. నువ్వు ఈ ఫైల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నవన్నీ నాకు క్లియర్ చేసి ఇక మార్నింగ్ కల్లా నా టేబుల్ మీద ఫైల్ రావాలి. చూడు రాహుల్, నువ్వు ఇంట్లో ఖాళీగా ఉంటున్నావని, ఇక స్వప్న కడుపుతో ఉందని ఇక ఎంతో రిక్వెస్ట్ చేస్తే అనామిక నీకు పోస్ట్ ఇచ్చాను. ఆ పోస్ట్ని నిలబెట్టుకో. లేకపోతే అనవసరంగా నువ్వు యథాస్థానానికి వెళ్ళిపోతావు. ఇక నీ ముచ్చట్లన్నీ కట్టుబెట్టి నీ వర్క్లోకి తల మురిగే వర్క్లోకి వెళ్ళిపో, అప్పుడే లైఫ్ అంతా బాగుంటుంది అని చెప్పి కళ్యాణ్ అనగానే, ఏంటి అందరూ లెక్చర్లు అయిపోయినాయి, ఇక చివరాఖరికి కళ్యాణ్ కూడా లెక్చర్ ఇస్తున్నాడా? అయినా ఈ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా అమాయకుడు కానే కాదు. ఏదో అమాయకుడు ఏదో కిమ్మిని బొమ్మను చేసి నా చేతికి చెక్ బుక్ వచ్చేలాగా చేసుకుంటాను అనుకుంటే, వీడేంటి ఫిలాసఫీలు చెప్తున్నాడు. ఇక అన్నయ్య సీట్లో కూర్చోను, అన్నయ్య ఎప్పటికైనా వస్తాడని అంటాడేంటి? ఖచ్చితంగా చెక్ బుక్ మీద సంతకం చేయించుకొని హ్యాపీగా చెక్కును తీసుకొని ఎంజాయ్ చేస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా ఏ రకంగా చెయ్యాలా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక ఈవినింగ్ అయిపోతుంది. ఆఫీస్ నుంచి కళ్యాణ్ అలాగే రాహుల్ ఇంటికి వస్తారు. ఇక ఇంట్లో అందరూ కూడా చాలా డల్గా ఉంటారు. ఒకవైపు రాజ్ అయితే బాబుతో పైన ఉంటే కావ్య ఇక వంటగదిలో ఉంటుంది. రాహుల్ ఇక అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా కారులోంచి రావడం చూసి అపర్ణ ఇక కళ్యాణ్ అలాగే రాహుల్ వెళ్ళడం వల్ల ఆఫీస్కి ఇక ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. కానీ నా కొడుకు మాత్రం ఇక అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకి దిగజారిపోయి ఇక బిడ్డను పెట్టుకొని ఇంట్లో ఉంటున్నాడు. వాడిని నేను అందరిలాగా పెంచలేదు, వాడిని నేను గుండెల్లో పెట్టుకొని పెంచాను. ఇక ఎంతో పెళ్ళైనా చాలా కాలం వరకు సంతానం కలగకపోతే వీడి కోసం పుట్టిన ఎక్కని గుడి లేదు, పెట్టిన పూజ లేదు. అలాంటిది వీడు ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి ఘోరమైన పని చేస్తాడని ఊహించలేదు అని చెప్పి వెంటనే కూడా ఎమోషనల్ అయిపోతుంది. ఇక వెంటనే దానిలక్ష్మి అయితే ఇక నా కొడుకు ఎండి అయిపోయాడు, ఇక నాకు ఈ ఇంట్లో కొట్టిందే లేదు అన్నట్టుగా వెంటనే కూడా, ఏంట్రా కళ్యాణ్ అలసిపోయావా? నీకు ఇప్పుడు జ్యూస్ చేశాను, జ్యూస్ తాగేసి ఇక కొంచెం సేపు రిలాక్స్ అవ్వు, తర్వాత నీకు ఇష్టమైన డిన్నర్ కూడా చేశానురా అని చెప్పి ఇక ఒకటే కావాలని ఇక కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుంది. దూరంగా కూర్చున్న ఇక అపర్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే, మమ్మీ ఏం చేస్తున్నావు? నేను జ్యూస్ తాగుతానా? అసలు ఎప్పుడైనా జ్యూస్ తాగానా? ఎందుకు లేనిపోని హడావుడి చేస్తున్నావు? నేనేమి ఎక్కడికో వెళ్ళి హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడి నుంచి రాలేదు, ఇక పక్కనే ఉన్న ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను. అయినా జ్యూస్ తాగడం ఏంటి ఈ టైంలో, డిన్నర్ చేసే టైంలో అనగానే, ఒరే కళ్యాణ్, పోనీ జ్యూస్ తాగకపోతే డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయమంటావు అనగానే, నాకు ఏమీ అవసరం లేదు, ఒక గ్లాస్ మజ్జిగిస్తే చాలు, నాకు ఈ రోజంతా కూడా టైర్డ్ అయిపోయాను, చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి విసుగ్గా వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఇక వెంటనే ఎంతైనా అత్తయ్య గారు
కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి వస్తే ఆ కిక్కే వేరుగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేకపోతున్నాను. అసలు కళ్యాణ్ అలాగా కారులో టీవీగా వెళ్తే ఇక ఈవినింగ్ వచ్చి ఇక దర్జాగా అలా కనిపిస్తూ ఉంటే మీకు ఎలా ఉంది అత్తయ్య? నాకైతే చాలా పండగ చేసుకున్నంత హ్యాపీగా ఉంది. ఎంతైనా మీ కొడుకు కదా, ఎంతైనా సాధించాడు అనగానే ఇక ఇద్దరు కూడా కళ్యాణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటే ఇక అక్కడి నుంచి అపర్ణ అయితే చాలా బాధపడుతుంది. ఇక వెంటనే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోగానే చూడండి ఆంటీ, అసలు కొంచెం కూడా అపర్ణ ఆంటీ ఓర్చుకోలేరు. ఇక వాళ్ళ అబ్బాయి రాజ్బాబు గారు ఇక ఎండి స్థానం నుంచి పక్కకు వచ్చేసారు కదా, ఇక అదే స్థానంలో కళ్యాణ్ వెళ్తున్నాడని లోపల చాలా బాధపడిపోతున్నారు. ఆమె కళ్ళు నిండా కోపం ఉంది. ఈ టైంలో ఆమె కళ్ళకి ఎవరు కనిపిస్తే వాళ్ళు బూడిద కూడా అయిపోతారు, అంత భయంకరంగా ఉన్నారు అని చెప్పి అనగానే ఎందుకుంటుంది భయంకరంగా? ఏమన్నా అక్క సొమ్మేమన్నా పెడుతుందా ఏంటి మనకి? ఇంతకాలం రాజ్ ఒక ఎండి స్థానాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఇక తను చేసిన తప్పుకి ఇక ఎండి పదవి నుంచి పక్కకు వచ్చేశాడు. ఇదే ఇంటికి నా కొడుకు మనవడు కాబట్టి ఇక ఆ దర్జాతనాన్ని తనకి రాసిపెట్టిచ్చాడు. అంతకు మించి వీళ్ళ సొంత ఆస్తులను ఏమన్నా మాకు ఇచ్చారా ఏంటి అని చెప్పి ఇక ఈ ఇంటికి నా కొడుకే వంశధారకుడు అవుతాడు. నా కొడుకే ఈ ఆఫీస్కి ఈ ఇంటికి ఒక్కడే పేరు తెచ్చే మనవడు అవుతాడు అని చెప్పి ఇక పొంగిపోతూ ఉంటుంది. ఇక మరొక వైపు ఇక ధాన్యలక్ష్మి అలా మాట్లాడుతూ పొంగిపోతూ ఉంటే అపర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇందిరాదేవి ఇక ఒకవైపు అపర్ణని ఒకవైపు ధాన్యలక్ష్మిని చూస్తూ ఏమైంది ఈరోజు ఈ ఇంటికి? ఎంతో కాలంగా అసలు ఈ ఇంట్లో ఆనందమే ఉండట్లేదు, ఆనందం కరువైపోయింది. ఇక ఎంతగానో ఆశలు పెట్టుకున్న నా మనవడు ఇప్పుడు ఒక బిడ్డను తీసుకొని వచ్చి వాడు ఆ బిడ్డను తప్పించి ఎవరికీ కూడా ప్రేమని పంచలేను అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడేమో ఇక కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తున్నాడని ఇక తెగ పొగిడేస్తున్నారు ఇక ధాన్యలక్ష్మి. ఇక నిజానికి కళ్యాణ్కి ఏం తెలుసు? ఆఫీస్ గురించి ఏమీ తెలీదు. ఇక అన్నయ్య మాట తప్పక ఇక వెళ్ళాడు తప్పించి వాడికి ఇక ఇంత పెద్ద ఆఫీస్ వాడి భుజాల మీద వేస్తే ఏం మోస్తాడు? వయసు కూడా లేదు, వాడికి అనుభవము లేదు. ఈ ఆఫీసు సంగతి ఏ రకంగా వెళ్తుందో ఏంటో అని చెప్పి ఇందిరాదేవి ఇక ఆలోచించేస్తూ ఉంటుంది. ఇక మరొక వైపు కావ్య అయితే అమ్మయ్య, శ్వేత నేను కలిపి ఖచ్చితంగా ఇక ఈయన వెనకాల ఉన్న ఆ వెన్నెలని ఇక ఎక్కడున్నా రాబడతాం. ఎందుకంటే ఖచ్చితంగా వెన్నెల ఎక్కడ ఉన్నా తెలిసిపోతుంది. ఆ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా ఆల్మోస్ట్ 35 మెంబర్స్ వరకు వచ్చేసారు. ఇక 15 మెంబర్స్ వరకు ఇక తెలియాలి. ఈ 15 మెంబర్స్లో కూడా ఇక ఇంచుమించు ఒక 6 మెంబర్స్ అయితే శ్వేతకి తెలుసని చెప్పింది. ఇక మ్యాక్సిమం ఒక 7 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళలో ఇక వెన్నెల దాగుంది. ఆ వెన్నెల ఎక్కడ ఉన్నా కూడా నాకు కంటికి కనబడేలాగా చేయి తండ్రి అని చెప్పి ఇక కావ్య దేవుడి గదిలో దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికైతే కావ్య అనుకున్న ప్రకారమే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తుంది. శ్వేత కూడా అందరినీ ఇన్వైట్ చేస్తుంది. ఇక శ్వేత ఫోన్ చేసి కావ్యతో కావ్య నీకు ఒక గుడ్ న్యూస్. ఇక మనం ఎప్పటి నుంచో అనుకున్న వెన్నెల కూడా ఈ 7 మెంబర్స్లో ఇక ఎవరికో ఇద్దరికి మధ్యలో ఫ్రెండ్ అని చెప్పి ఇన్వైట్ చేశారంట. ఇక అందరూ కూడా వస్తున్నారంట. అందరికీ గ్రూప్కి లీడర్గా ఇక ఒక అమ్మాయి ఉంది, నాకు తెలిసిన ఫ్రెండ్. ఆ అమ్మాయి నాకు పొద్దున్నే ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది. వచ్చే వాళ్ళ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చింది. అందులో 2 వెన్నెలలు ఉన్నారు. ఒక వెన్నెల ఇక వైజాగ్కి చెందిన వెన్నెల, ఒక వెన్నెల హైదరాబాద్లో ఉన్న వెన్నెల. హైదరాబాద్లో ఉన్న వెన్నెల అయితే కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే లోకల్లో తను లేదని నువ్వే చెప్పావు కాబట్టి వైజాగ్ షిఫ్ట్ అయిపోయి ఉండొచ్చు. వైజాగ్ నుంచి వస్తుంది వెన్నెల. ఇక ఆ బాబు తల్లి వెన్నెలే అయితే ఆ బాబుకి అలాగే వెన్నెలకి ఇక రాజ్కి ఏం సంబంధం ఉందో మొత్తం నేను తనని అడిగి తెలుసుకుంటాను. అప్పుడు వరకు మనం ఇక ఈ విషయాన్ని బయటపడద్దు అనగానే అవును శ్వేత, ఖచ్చితంగా ఈ విషయంలో మనం ఎవ్వరి ముందు బయటపడద్దు. అందరినీ చూసిన తర్వాత అప్పుడు వెన్నెలని కలిసి మాట్లాడదాం అని చెప్పి కావ్య అయితే అమ్మయ్య, మొత్తానికి ఇక వెతుకుతున్న వెన్నెల దొరికిపోతుందన్నమాట అని చెప్పి అనుకుంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే
తన మనసులో చాలా రకరకాల ఆలోచనలతో అసలు రాజ్కి మనశ్శాంతి ఉండదు. ఇటు ఎండి స్థానాన్ని వదులుకొని ఇటు పవర్ ఆఫ్ పట్టాని కళ్యాణ్ పేరు మీద రాసేసి ఒక సామాన్యుడిలాగా ఇంట్లో బాబుని అన్నం తినిపిస్తున్నట్టు, బాబుకి అలాగే స్నానం చేపిస్తున్నట్టు తన టైం అంతా కూడా అలానే గడిపేస్తూ ఉంటాడు. ఇక అదంతా చూస్తూ ఉన్న ఇక సుభాష్ అయితే అసలు రాజ్ ఏం చేస్తున్నాడు, వాడి లైఫ్లో ఇక ఏదైనా జరగని కానీ ఎప్పుడు కూడా ఈ రకంగా లేడు. వాడు ఏదో జరుగుతుంది, వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు. ఇక ఆ బాబు గురించి ఏదో రహస్యాన్ని చెప్పాలని 2-3 సార్లు నా దగ్గరికి వచ్చాడు కానీ చెప్పలేక వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అసలు వీడు ఎందుకు ఇలా మారిపోయాడు, అసలు వైజాగ్ వెళ్ళినప్పటి నుంచి వాడు ఇలా మారిపోయాడు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక సుభాష్. ఇంతలో ఇక కావ్య ఇంట్లో నుంచి హడావుడిగా బయటికి బయలుదేరుతుంది. ఆగు, ఎక్కడికి అని చెప్పి రాజ్ అడుగుతాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ప్రతిదీ చెప్పాలా, మీరు అలాగే చెప్పే వెళ్ళి చేస్తున్నారా? మొత్తానికి ఒక పిల్లాన్ని కనేసి ఇక ఆ పిల్లాన్ని ఏకంగా తీసుకొని వచ్చి నా కొడుకు అని చెప్పి అన్నారు. అలాంటప్పుడు ఇక నేను ఎక్కడికి వెళ్తే మీకేంటండి అనగానే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఎక్కడికి అని అడిగింది నువ్వు వెళ్ళొద్దాను కాదు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, లేదంటే ఆఫీస్కి వెళ్తావు కదా, ఒకవేళ ఆఫీస్కి వెళ్తున్నావా లేదంటే షాపింగ్కి వెళ్తున్నావా అని చెప్పి అడుగుతున్నాను అంతే అనగానే, నేను ఎక్కడికి వెళ్తే మీకేంటి, ఆఫీస్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా మీరైతే నాతో రారు కదా అనగానే, అవునవును కళావతి, నీకు ఒక విషయం చెప్పాలి అనగానే ఇక కావ్య వెంటనే ఆశగా ఏ విషయం చెప్పాలి, చెప్పండి అనగానే, అయ్యయ్యో ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు కళావతి, ఇక మన బాబుకి డైపర్స్ అయిపోయినాయి, వచ్చేటప్పుడు డైపర్స్ తీసుకొని రా అని చెప్పి అనగానే కావ్యకి ఒక్కసారిగా కోపం వస్తుంది. ఏమనుకుంటున్నారండి మీరు, నా గురించి ఏమనుకుంటున్నారు? ఏదో పసివాడు కదా అని చెప్పి వాడి ఆకలి తీర్చాను, వాడి మురిగ్గా ఉండేసరికి వాడికి స్నానం చేయించాను, వాడు నిద్రపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఫ్రీగా మీరు పడుకుంటారని వాడిని నిద్రపుచ్చాను. అంత మాత్రమే వాడికి డైపర్లు తీసుకురా, వాడికి ఉగ్గు తీసుకురా, వాడు మీ అమ్మ వస్తుంది చూడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా అవతల ఎల్లుండి కానీ వాడి బిడ్డని తీసుకొని వచ్చి ఇక ఈ బిడ్డకి తల్లిని దగ్గర చెయ్యండి. మీకు నిజంగా లోపల ఈ బిడ్డ మీద ప్రేమ ఉంటే ఆ పని చేస్తారు అని చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య ఎక్కడికి వెళ్తుంది, పొద్దున్నే ఇట్లా తయారై వెళ్తుంది, ఎప్పుడూ లేనిది కొంచెం వెరైటీగా తయారైందంటబ్బా అని చెప్పి రాజు అయితే అనుకుంటాడు. ఇక ఇంతలో ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లో ఇక కావ్య ఏది కాఫీ ఇవ్వలేదు అని చెప్పి అపర్ణ అలాగే ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక వెంటనే అక్కడ శాంత వచ్చి, అమ్మగారు మీరందరికీ కూడా ఇక కావ్యమ్మ గారు ఒక మాట చెప్పమన్నారు, కావ్యమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ని చిన్ననాటి స్నేహితుల్ని కలవడానికి వెళ్ళిందంట, అందుకని ఈ పూటకి వంట నేనే చేస్తాను అమ్మగారు అని చెప్పి అనగానే, ఏయ్ శాంత నువ్వేంటే దానివైపు నుంచి మాట్లాడతావు, తను ఊరెళ్ళిందో లేదా పక్క సందులో దూరిందో లేదంటే ఎక్స్ట్రా ఏదైనా చేయని కనీసం అత్తగారిగా ఒక గౌరవం ఉంది కదా, నాకు కనీసం చెప్పలేదు, ఇంటికి వచ్చినాక చెప్తాను అని చెప్పి ఇక నిప్పులు జరుగుతూ ఉంటుంది. ఇక అపర్ణ ఈ లోపల గెట్ టుగెదర్ స్టార్ట్ అవుతుంది. వన్ బై వన్ అందరూ కూడా హోటల్ రూమ్లోకి వస్తూ ఉంటే కావ్య అందరినీ కూడా చూస్తూ ఉంటుంది. అందులో చాలామంది ఇక వస్తూ ఉంటే అందరినీ కూడా పరిచయం చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు వస్తుందబ్బా ఈ కావ్య ఈ వెన్నెలని చూసి తర్వాత నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు ఎంటర్ అవుతుంది వెన్నెల. ఇక వెన్నెల చాలా స్టైల్గా ఉంటుంది. వెంటనే కూడా స్పెట్స్ అన్నీ కూడా పెట్టుకొని ఇక నడుచుకుంటూ వస్తుంది. హాయ్ శ్వేత అని చెప్పి శ్వేతని పలకరిస్తుంది. శ్వేత వెంటనే కూడా, హాయ్ వెన్నెల, నీకు నేను ఇంకా బాగా గుర్తున్నానా, నా పేరుతో సహా పలకరించావు అనగానే, అదేంటి అలా మాట్లాడుతావు శ్వేత, మర్చిపోయావా, నువ్వు చాలాసార్లు ఇక ఇండియాకి నా దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నోసార్లు నువ్వు నేను కలిసి షాపింగ్స్ చేసాం, అలాంటప్పుడు నువ్వు తీసుకున్న ఒక పీస్ని బాగుంది అనడంలో తప్పే ఉంది అని చెప్పి ఇక శ్వేత అంటూ ఉంటుంది, వెన్నెల అంటూ ఉంటుంది. ఇక వెన్నెల అలాగే ఇక అందరూ చూస్తూ ఉంటే వెన్నెలని కావ్య అయితే అలాగే చూస్తూ ఉంటుంది. అసలు దీనికి ఇంత సోకేంటి, అసలు ఇంత టెక్ ఏంటి, ఒక బాబుకు తల్లి అయ్యుండి ఇక తల్లి ప్లేస్లో ఉంటూ ఇక తండ్రికి అప్పచెప్పేసి ఇది చాలా టిక్ టాక్ అంటూ రెడీ అయ్యి ఎక్కడుంటుంది, దీన్ని అడిగి పడేస్తా అని చెప్పి కావ్య అయితే
ఆ వెన్నెల దగ్గరికి వస్తుంది. ఇక వెంటనే శ్వేత, ఆగు కావ్య, ఏంటి గబాల్లా నువ్వేమీ అడగకూడదు. అసలు మెల్లగా ఎలా పరిచయం రాజ్, ఏ రకంగా ఆ బాబుకు తల్లి అయింది అన్నది మనం మెల్లమెల్లగా తెలుసుకోవాలి. అంతేగాని మనం మొహం మీదే తిట్టేస్తే ఒకవేళ వెన్నెలకి నిజంగా అంతకు ముందే పెళ్ళైపోయి వెన్నెలకి అసలు ఈ విషయంలో ఐడియానే లేకపోతే ఎంత ఫీల్ అవుతుంది. అందుకని నువ్వు ఏమీ అనమాకు, నేనే మెల్లగా వెన్నెల మనసులోంచి ఇక రాజ్ గురించి బిడ్డ గురించి నేను మెల్లగా అడుగుతాను అని చెప్పి అంటుంది. ఇక ఇక్కడ చూస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక కావ్య గురించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పొద్దున్నే టీ కాఫీలు ఏమీ చేయకుండా ఇక పొద్దున్నే బలాదూర్ తిరగడానికి వెళ్ళిపోయినట్టుంది. ఇటు చూస్తే ఇక రాజ్ బావ గారేమో ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉంటుంటే ఇక తన భార్య మాత్రం ఆఫీస్కి అంటూ బయట ఊరేగడానికి వెళ్ళిపోతుంది అని చెప్పి అనామిక లేనిపోని అభాండాలన్నీ కూడా కావ్య మీద వేస్తూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి, చూడమ్మా అనామిక, నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఎవరితో ఒకటి నిందలు వేస్తూనే ఉంటావా? ఈరోజు పొద్దున్నే కావ్య ఎక్కడికి వెళ్ళిపోలేదు, నాకు చెప్పే వెళ్ళింది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అందులో నీకు వచ్చిన తప్పేంటమ్మా? నీకు కావాలంటే టీ చేసుకొని తాగు, లేదంటే కాఫీ చేసుకొని తాగు, ఇంకా కావాలంటే వంట చేసుకొని నీ భర్తకి క్యారేజ్ తీసుకొని వెళ్ళు, అక్కడ వరకు బాగుంటుంది. అంతే తప్పించి నీ తోడుకోడల గురించి నువ్వు అధికారంగా ఒక్క మాట అనడానికి కూడా అది మంచిది కాదు, ఎవరు కూడా సహించరు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి. ఆ మాటలకి ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి అలాగే దానలక్ష్మి ఇద్దరు కూడా అనామికకి, చూసావా అనామిక, ఎంతైనా మా అమ్మ కావ్య వైపే. కావ్య పొద్దున్నే అసలు ఎక్కడికి వెళ్ళింది, అసలు ఎక్కడికి వెళ్తుంది అన్నది పట్టించుకోకూడదు. ఇక ఎంతసేపు కూడా మనకు మనమే తప్పు చేసిన వల్ల ఉండాలి, అంతే కదమ్మా అనగానే, రుద్రాణి ఏంటి పొద్దున్నే ఏం మాట్లాడాలనుకుంటున్నావు, నీకు ఏమి నచ్చుతుందని మొదలు పెడుతున్నావు అంటే ఇప్పుడు గొడవ కావాలా నీకు అని చెప్పి అనగానే, అదేమీ లేదు, నిజం చెప్పాలంటే నేను గొడవపడి ఏం సాధిస్తానమ్మా, ఇటు బయటికి వెళ్ళలేను, అలానే ఇక్కడ ఉండలేను, చక్కగా ఇక నిండు వేడి నీళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది నా పరిస్థితి అనగానే, ఏమైంది నీకొచ్చిన పరిస్థితికి ఏమైంది, హాయిగా ఇక దర్జాగా కాలు మీద కాలేసుకొని ఉండే తనం వచ్చేసింది, రేపో మాపో మనవడో మనవరాలో వస్తారు, వాళ్ళతో హాయిగా ఆడుకుంటావు. ఇక నీ కొడుకు అంటావా, ఇక కళ్యాణ్ తీసుకొని వెళ్ళాడు కాబట్టి వాడు మంచి దీంట్లోనే ఇక వాడు చాలామని అవుతూ ఉంటాడు, అందులో నీకేం వచ్చింది అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటుంది. నాకేం వచ్చిందా, ఎప్పుడు చూసినా మీ మోచేయి నీళ్ళు తాగుతూ ఉంటామా, మేము ఎప్పటికీ ఎదగకూడదా? నా కొడుకుని ఎండేం చేసినాక ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని ఎవ్వరిని ఉంచను, మెల్లగా నా పేరు మీద ఆస్తి అంతా కూడా మెల్లగా చేజెక్కించుకున్నాక ఇంట్లో అందరినీ పంపించేసి ఈ ఇంటికి మహారాణిని నేనవుతాను. నా కొడుకు ఆఫీస్కి ఇక ఎండి పొజిషన్లో ఉంటాడు. ఇక ఆ ముదృష్టపు స్వప్నని ఏదో రకంగా పోలీసులతో మేనేజ్ చేయించి దాన్ని ఇంట్లో నుంచి గెంటేస్తాను అని చెప్పి ఇక రుద్రాణి కలలుగంటూ ఉంటుంది. మరొక వైపు ఇక ధాన్యలక్ష్మి అయితే ఇక తన మనసులో ఏదో రోజు నా కొడుకు ఎండి అవ్వాలనుకున్నాను, అయ్యాడు, ఇక నాకు అంతే కావాలి, ఇక నేను ఈ ఆనందాన్ని ఏ విధంగా షేర్ చేసుకోవాలి అని చెప్పి వెంటనే కూడా అనామిక, మనం గుడికి వెళ్దాం పదమ్మా, ఇక కళ్యాణ్ ఎప్పటి నుంచో ఆఫీస్కి వెళ్ళమంటే ఒక్కరోజు కూడా వెళ్ళలేదు, అలాంటిది ఇప్పుడు వాడు సడన్గా వెళ్తున్నాడంటే ఆ దేవుడు ఉన్నాడమ్మా, పద మనిద్దరం వెళ్ళి ఇక అభిషేకం చేయించుకొని వద్దాం అని చెప్పి అనామిక అలాగే ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ గుడిలో ప్రదర్శనలు చేసుకుంటూ ఉంటే దూరం నుంచి ఇక అనామిక వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండు అప్పు తీసుకున్న వ్యక్తి అయితే అనామిక దగ్గరికి వస్తాడు. చూడమ్మా అనామిక, నువ్వు ఇక నన్ను గుర్తుపట్టావా అనగానే, నన్ను గుర్తుపట్టావా అంటారేంటి అంకుల్, మీరు డాడీ ఫ్రెండు మూర్తి అంకుల్, బాగున్నారా అనగానే, నీకు బాగానే గుర్తున్నానమ్మా, మీ నాన్నగారికే గుర్తులేను, అందుకే అనుకుంటా, ఫోన్ చేస్తుంటే ఫోన్ కనీసం ఎత్తడు, ఇక కనీసం ఎక్కడ ఉన్నాడు ఏంటి లొకేషన్ షేర్ చేయమంటే అడ్రస్ని షేర్ చేయడు, ఇక పలానా వైజాగ్ నుంచి ఎప్పుడనగా వచ్చేసారు హైదరాబాద్, కానీ ఎక్కడ ఉంటున్నారు ఏంటి అన్నది ఇప్పటి వరకు తెలియదు, నా ₹1,00,00,000 అప్పు ఎప్పుడు తీరుస్తాడు మీ నాన్న, నువ్వు చూస్తే ఉన్న వాళ్ళ ఇంటికి కోళ్ళవయ్యావని సంగతి నాకు తెలిసింది అని చెప్పి ఇక వ్యక్తి టకటకటక మాట్లాడుతూ ఉంటే ధాన్యలక్ష్మి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక వెంటనే అంకుల్ అది అనగానే, అది ఇది ఏంటమ్మా, చూడమ్మా
అనామికనా నీ పేరు, ఖచ్చితంగా ₹1,00,00,000 నాకు ఇప్పుడు కావాలి. ఆ ₹1,00,00,000 నాకు ఇచ్చేస్తే నేను వైజాగ్ వెళ్ళిపోతాను. ఇక నువ్వు దుగ్గిరాల వారి ఇంటికి కోళ్ళవయ్యావని తెలిసింది. కాబట్టి ఇక ఈ ₹1,00,00,000 నీకు పెద్ద కష్టమేమీ కాదు. నువ్వే వెంటనే కూడా డబ్బుని నాకు ఏర్పాటు చెయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ లోపల ఇక ధాన్యలక్ష్మి అయితే దేవుడికి చుట్టూరు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. సరే సరే అంకుల్, నేను ఖచ్చితంగా చేస్తాను అనగానే, చేయడం కాదు, నువ్వు కనుక ఈరోజు ట్రాన్స్ఫర్ చేయకపోతే ఖచ్చితంగా రేపు మీ అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చి మీ నాన్నగారు నా దగ్గర అప్పు తీసుకున్నారని, నాకు దొరకకుండా తిరుగుతున్నారని విషయం మొత్తం కూడా మీ అత్తగారి ఇంటి ముందు పెడతాను. అప్పుడు ఖచ్చితంగా మీ నాన్న ఖచ్చితంగా వస్తాడు, అప్పుడు తేల్చుకుంటాను అనగానే, అయ్యో అంకుల్, అప్పటి వరకు రానివ్వను, ఖచ్చితంగా మీకు డబ్బు అరేంజ్ చేస్తాను అని చెప్పి అనామిక అక్కడి నుంచి ఇక ఇంటికి వెళ్ళిపోయి కళ్యాణ్ ఎప్పుడు చెక్ తీసుకొస్తాడా, కళ్యాణ్తో చెక్ రాయించుకొని ఆ అంకుల్కి ఇచ్చేయాలి అని చెప్పి పన్నాగం వేస్తూ ఉంటుంది. కళ్యాణ్ ఈ మధ్య నా మాట వినట్లేదు, ఒకవేళ కళ్యాణ్ చెక్ మీద సంతకం పెట్టకపోతే అని చెప్పి, అయినా చెక్ మీద సంతకం ఏదైనా గొప్ప సంతకమా ఏంటి, కళ్యాణ్ చాలా ఈజీగా రాస్తాడు, 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది అని చెప్పి ఒక చెక్ మీద తన సైన్ని ఇక కళ్యాణ్ సైన్ని ఇక తను మార్చి సైన్ పెట్టుకొని ఇక బ్యాంకుకి వెళ్ళి ఖచ్చితంగా ఇక అంకుల్కి ఇస్తాను, అంకుల్కి ఇక అప్పు తీర్చేస్తాను, అప్పుడు మమ్మీ వాళ్ళు ఇక ఎక్కడ ఉంటున్నారా అన్నది ఆయనకి అనవసరం, ఈ విషయం ఇంకా నేను లేట్ చేస్తే ఇక నా కాపురమే కూలిపోతుంది అని చెప్పి అనామిక అయితే వెంటనే కూడా ఆ చెక్ తీసుకొని ఇక ఆ మూర్తిని కలవడానికి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో అనామిక బండారం మొత్తం కూడా కావ్య బయటపెట్టబోతుంది. ఇక మీరు కనుక ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.